కపుల్ ఫస్ట్ టైమ్ ఐవీఎఫ్‌కెళ్తే సెకండ్ టైమ్ కూడా ఐవీఎఫ్‌కెళ్ళాలా? ఐయామ్ డాక్టర్ నీరజ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో, చాలా మంది కపుల్స్ అడుగుతా ఉంటారనమాట. ఫస్ట్ ఐవీఎఫ్ వెళ్తాము. తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ఎలాగా అని. సో, ఐవీఎఫ్‌కి మనము ఆల్రెడీ చాలా వీడియోస్‌లో ఇంతకుముందు చెప్పుకున్నామంటే క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఎవరెవరికెళ్ళాలి? ఎంత సక్సెస్ ఉంటది? ఏ ఏజ్ వాళ్ళెళ్ళాలి అని. సో, మనము ఇండికేషన్స్‌కొస్తే మేల్స్‌లో సివియర్ ఆల్గోఇస్టినో టెరటోజోస్పర్మియా లేకపోతే కొంచెం కొంచెమే శాంపుల్ ఇస్తా ఉంటారు. ఆల్గోస్పర్మియా కొంతమంది అసలు ఇవ్వలేరనమాట. హార్మోన్స్ అన్నీ నార్మల్ ఉంటాయి. సమ్ స్ట్రెస్ రిలేటెడ్ ఉండొచ్చు, సైకలాజికల్ అయ్యుండొచ్చు. సో, కొంతమంది ఓన్లీ సెక్స్యువల్ ఇంటర్‌కోర్స్ అప్పుడే జస్ట్ కొంచెం శాంపుల్ వస్తూ ఉందనమాట. సో, చాలామంది పేషెంట్స్‌ని మనం చూస్తూ ఉంటాం. సో, ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వేరే ఆప్షన్ ఉండదు. ఐవీఎఫ్‌కెళ్ళాల్సిందే. శాంపుల్ ఇస్తే డైరెక్ట్ శాంపుల్ తీసుకుంటాము. లేదు అంటే బీజాల నుంచి మనము స్పెర్మ్స్ రిట్రైవ్ చేస్తాం. ఫీమేల్స్‌లోకొస్తే ఎల్డర్లీ సో, మనం ఈ చెప్పుకున్నట్టు ఏజ్ అయ్యే కొందికి ఎగ్ కౌంట్ తగ్గిపోతూ వస్తుంటుంది. సో, ఏఎంహెచ్ తగ్గిపోతూ వస్తుంది. సో, -0.5 -1 ఏఎంహెచ్ ఉన్నా, ఎగ్ కౌంట్ చాలా తక్కువున్నా, ఎల్డర్లీ అనమాట. అబోవ్ 35 ఇయర్స్ అయినా అండ్ సివియర్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే చాక్లేట్ సిస్ట్, ఓవేరియన్ సిస్ట్‌లనమాట. ఆ సిస్ట్‌ల వల్ల నార్మల్ ఎగ్స్, యాంట్రల్ ఫాలికల్స్ తగ్గిపోతా ఉంటాయి. సో, అలాంటి కండిషన్స్‌లోన ఇంకొంతమందికి ఐయుఐస్ చాలా ఐయుఐస్ చేసి ఫెయిల్యూర్స్ అయినా ఇంకొంతమంది అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటాం. అంటే మేల్, ఫీమేల్ 2 ఇద్దరు బావుంటారనమాట. మనకి ఏ ప్రాబ్లమ్ బయటపడదు. సో, వీళ్ళకి న్యాచురల్ ఇండక్షన్స్ ఫెయిల్ అయ్యుంటాయి. ఐయుఐస్ ఫెయిల్ అయ్యుంటాయి. సో, అలాంటి వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తా ఉంటాం. ఇంకొంతమందికి ఓవరీస్‌లో ప్రాబ్లమ్ ఉండి ఓవరీస్ తీసేశారు. సో, వాళ్ళు డోనార్ ఎగ్ ఎళ్ళాలన్నా, ఇంకొంతమంది సరగేట్ ఆప్షన్. ఒకవేళ యాబ్సెంట్ యుటరస్ ఉంది. క్యాన్సర్ వల్ల యుటరస్ తీసేశారు. సరగేట్‌కెళ్ళాలి. అలాంటి వాళ్ళైనా ఐవీఎఫ్‌కెళ్ళాల్సిందే. సో, ఐవీఎఫ్ మనం సక్సెస్ ఇంతకుముందు చూసినట్టు పేషెంట్ కండిషన్స్ బట్టి, వాళ్ళ ఫ్యాక్టర్స్‌ని బట్టి, ఎవరిలో ప్రాబ్లమ్ ఉంది దాన్ని బట్టి సక్సెస్ రేంజెస్ ఫ్రమ్ 40-50%. ఒకవేళ డోనార్ గాని ఆప్ట్ చేసుకుంటే 50-60% వరకు సక్సెస్ చూస్తాం. సో, మళ్ళీ ఒకసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇంత సక్సెస్ చూస్తాం. సెకండ్ ప్రెగ్నెన్సీ ఎలాగా? సో, చాలా మందికి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని ఉంటారనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఒకవేళ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని ఎంబ్రియోస్ వాళ్ళు ఫ్రీజ్ చేసుకొని ఎత్తిపెట్టుకొని ఉంటే సో, సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అంతే ఎఫెక్టివ్‌గా మనము వాటిని వాడుకోవచ్చు. సో, ఒక్కసారి స్టోర్ చేసిన ఎంబ్రియోస్ ఆల్మోస్ట్ మనం 10 ఇయర్స్ అకార్డింగ్ టు న్యూ గైడ్‌లైన్స్ ప్రకారం 10 ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. 10 ఇయర్స్‌లోగా వాళ్ళు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సెకండ్ ప్రెగ్నెన్సీ ఇంకా ఎంబ్రియోస్ ఉంటే థర్డ్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నేచురల్‌గా వస్తుందా అంటే మనకి దీనికి ఆన్సర్ లేదండి. ఎందుకంటే మనం చెప్పిన ఇండికేషన్స్‌లో కొన్ని పర్మనెంట్ ఇండికేషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. ఆలిగోఇస్టినోట్రెటోజెస్మియా చాలా మందికి అది ఇర్రివర్సిబుల్ ఉంటుంది. ఏజ్ మనం ఏజ్ బ్యాక్ తీసుకురాలేము. సో, అలా ఇర్రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో, వాళ్ళలో ఖచ్చితంగా సెకండ్ టైమ్ కూడా ఐవీఎఫ్‌కెళ్ళాల్సుంటుంది. ఇంకొంతమందికి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ, ఐయుఐ ఫెయిల్యూర్స్ సో, అలా కొన్ని ఇండికేషన్స్‌లో వాళ్ళు నేచురల్‌గా కూడా ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి వస్తుంది. సో, నాకున్న పేషెంట్స్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. సో, ఒక పేషెంట్ జస్ట్ ఏఎంహెచ్ 0.2, 0.3 ఉందన్నమాట. సో, యాంట్రల్ ఫాలికల్స్ బోత్ ఓవరీస్ చూస్తే జస్ట్ ఒకటో, రెండో ఎగ్స్ ఉన్నాయన్నమాట. సో, పేషెంట్ అంత అఫోర్డబుల్ గాదు. అంత అన్‌ఎడ్యుకేటెడ్ అనమాట. సో, వాళ్ళకు ఇలా చాలా తక్కువున్నాయి. మీరు ఒక్క సైకిల్ పెట్టుకున్నా గూడా మనం సక్సెస్ అంత ఇవ్వలేము. వాళ్ళకు డోనార్ సజెస్ట్ చేస్తాం. డోనార్ సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మనీ అరేంజ్ చేసుకొనొస్తాము అని 1, 2 మంత్స్ టైం తీసుకున్నారు. జస్ట్ మనం సపోర్టివ్ మెడికేషన్స్, డీహెచ్ఏ సప్లిమెంట్స్ ఇచ్చామనమాట. ఆ 2 మంత్స్‌లోనే పేషెంట్ నేచురల్‌గా కన్సీవ్ అయిపోయింది. సో, దే ఆర్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ అనమాట. సో, అదొక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ కొంతమందికి మనం ఐవీఎఫ్ చేసుంటాము. సో, ఐవీఎఫ్ చేసి ఎంబ్రో ట్రాన్స్‌ఫర్‌కి వెయిట్ చేస్తా ఉంటారు. 1, 2 మంత్స్ ఏదో పనుందని వెయిట్ చేస్తా ఉంటారు. ఆ 1, 2 మంత్స్‌లో కూడా కొంతమందికి నేచురల్‌గా ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయన్నమాట. సో, అలా ఎగ్జాంపుల్స్. సో, ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఇంకొంతమందికి వేరే మన ఫ్రెండ్ సర్కిల్‌లోనే విన్నా నేను. సో, సివియర్ ఎండోమెట్రియోసిస్ 2, 3 ఐవీఎఫ్స్ ఫెయిల్యూర్ అనమాట. సో, వాళ్ళు ఇంకా వెక్స్ అయిపోయి ట్రీట్మెంట్ వదిలేసి సో, వెయిట్ చేసిన వాళ్ళకి కూడా సెకండ్ టైము నేచురల్‌గా ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తున్నాయి. సో, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ అనమాట. సో, మనకు పేషెంట్ ఇండికేషన్స్‌ని బట్టి సెకండ్ టైమ్ ఐవీఎఫ్‌కెళ్ళాలా? లేదా నేచురల్‌గా వస్తుందా? లేదా? మన పేషెంట్ గైడ్ చేయొచ్చు. థాంక్ యూ.